రాష్ట్రం ఏమైపోయినా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ నేతలు శైలజన, తులసిరెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా అనవసరమని కేంద్ర మంత్రి ప్రకటించినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు వల్ల ఏపీ ఎడారిగా మారుతుందని తెలిసినా నోరు మెదపకపోవడం దారుణమన్నారు. కేంద్రంతో చర్చించి అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటారో లేక సీఎంగా దిగిపోతారో తేల్చుకోవాలన్నారు. మీరు ఏదైనా రాష్ట్రం గురించి పట్టించుకుంటా ఉన్నారా? కరువులో అల్లాడిపోతా ఉంటే పట్టించుకునే తీరిక లేదు. రాష్ట్రంలో ఆకలి చావులు వలసలుంటే పట్టించుకునే తీరిక లేదు. ఈ రోజున తెలంగాణ ప్రాంతంలో పాలమూరు, రంగారెడ్డి లాంటి ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటుగా కృష్ణా డెల్టా మొత్తం, రాయలసీమ మొత్తం ఆఖరికి శ్మశానంగా మారుతుందని భయపడతా ఉన్నాం. 817 దగ్గర నుంచి నీళ్ళు తీసుకుంటే 834, 40, 41 ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నీళ్ళు ఎట్లా వస్తాయి? మాట్లాడడానికి, కనీసం స్పందించడానికి నోరు రావడం లేదెందుకు? తక్షణం మీరు స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ విషయాలని వీధుల్లోనే తేల్చుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం. పాలమూరు, రంగారెడ్డి, డిండి ఈ రెండు 100% కొత్త ప్రాజెక్ట్. ఖచ్చితంగా ఈ రెండు ప్రాజెక్టుల వలన ప్రతికూల ప్రభావం అంతా ఇంత కాదు, మొత్తం ఎడారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త ప్రాజెక్టులు కాబట్టి ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. ప్రధానమంత్రితో మాట్లాడి